నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. అధికారులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తగు చర్యలు తీసుకున్నాం. పోలీసు సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. భూముల రీసర్వే రైతులకు ఉపయోగకరం. రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని కోరిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి విజ్ఞప్తి. శరవేగంగా రామచంద్రపురం శ్రీ కోదండరామాలయం పునఃప్రతిష్ఠ పనులు. ఆలయం వద్దకు విగ్రహాలు చేర్చిన కమిటీ సభ్యులు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు ఇతర సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆయా అధికారుల వారీగా వారు నిర్వర్తించే విధులను కలెక్టర్ వివరించారు. ఎన్నికల పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఒక సవాల్గా తీసుకుని సజావుగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, జెడ్పీసీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, విద్యుత్ శాఖ ఎస్సీ సల్మాన్ రాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మూడు డివిజన్ అన్నట్లు రెండు కృష్ణా గుంటూరుకి వెళ్ళాల్సి 4 స్టేషన్లు చింతలపూడి మనకు వస్తుంది. రిసెప్షన్ సెంటర్లో మనము రిసెప్షన్ ఏ రోజు 27th నైట్ నుంచి 28th వరకు మనకు రిసెప్షన్ సెంటర్ నుంచి ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి అన్నీ మనం ఇక్కడ తీసుకుంటున్నాము. మనం సిఆర్ఐటి కాలేజ్ నోటిఫై చేశాము. స్ట్రాంగ్ రూమ్ అక్కడికి వాళ్ళ కాలేజ్ ఎక్కడ కూడా అయిపోయింది. స్ట్రాంగ్ రూమ్ అక్కడే, రిసెప్షన్ అక్కడే, కౌంటింగ్ అక్కడే మనం చేయబోతున్నాము. సో ఇప్పుడు సిఆర్ఐటి కాలేజ్లో ఫస్ట్ రిసెప్షన్ ఇమీడియట్గా ట్రెడిషనల్ చేయవలసిన రిసెప్షన్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయి, కిందనే ఒక బిల్డింగ్ అడ్డంగా బయటనే రిసెప్షన్ చేసినట్టు ప్రపోజ్ చేశారు. అదే పోలీసు సిబ్బంది సంక్షేమానికి తగు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ వినతులను స్వీకరించారు. సిబ్బంది వినతులను పరిశీలించిన ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు ప్రధాన కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నామని, దీనికోసమే ప్రతివారం సంక్షేమ దివాస్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ప్రధాన కార్యాలయం A1 సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
భూముల రీసర్వేపై ముందుగానే రైతులకు తెలియజేయటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పేర్కొన్నారు. పెదవేగి మండలము కవ్వగుంట గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని జేసీ ధాత్రిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కవ్వగుంట గ్రామంలో 1100 ఎకరాల విస్తీర్ణం ఉందని, గ్రామం యూనిట్గా 250 ఎకరాల విస్తీర్ణంతో 6 బ్లాకులుగా విభజించామని వివరించారు. ఒక్కో బ్లాక్ ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి రీసర్వే పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున రైతులు వారి భూమి హద్దులు మారకుండా దగ్గరుండి చూసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే ముందుగానే అపీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రీసర్వే చేయడం ద్వారా రైతులకు వారి భూమి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ రికార్డ్స్ ఏడీ ఎండి అన్సారీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రమణారావు, తహసీల్దార్ బ్రహ్మరాంబ, రీసర్వే డీటీ రామారావు, మండల సర్వేయర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది వచ్చేసి ఒక 1100 ఎకర్స్ ఉన్న విలేజ్. ఈసారి మనం లాస్ట్ టైం రీసర్వేకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక విలేజ్ని తీసుకొని దాన్ని ఒక 250 ఎకర్స్ ఎక్స్టెంట్ ఉన్న దానికి ఒక బ్లాక్ కింద డివైడ్ చేసింది. ఇది జస్ట్ ఒక టెంపరీ బ్లాక్ అనే ఒక యూనిట్ ఫామ్ చేసేసి ఈచ్ బ్లాక్కి ఒక్కొక్క టీంని ఇచ్చాము. ఇక్కడ 6 బ్లాక్స్ ఉన్నట్లయితే మనం సరిపడేటట్టు ఒక 4 టీమ్స్ తిరిగేటట్టు ఫీల్డ్ సర్వేకి అండ్ ఒక టీం కేవలం కమ్యూనికేషన్కి పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వచ్చేసి ఈ 6 బ్లాక్లకి ఈచ్ బ్లాక్కి వాట్సాప్ గ్రూప్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లో లోకల్ లీడర్స్ ఎవరున్నా సరే, ఊరు వాళ్ళు, గ్రామస్తులందరినీ, ల్యాండ్ ఓనర్స్ని, అలానే ఆ సర్వే టీమ్ మెంబర్స్ అందరినీ యాడ్ చేసాం. ఇది ఎందుకు చేసినామంటే, లాస్ట్ టైం మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటి, ఫాస్ట్గా రీసర్వే చేసేస్తూ మనం నోటీసెస్ ఇవ్వకపోవడము, లేదా మనం ఫీల్డ్కి సర్వేకి వెళ్ళినప్పుడు ల్యాండ్ ఓనర్ అక్కడ లేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అట్లా రావద్దు, ఈజీ కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి ఈ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఇంకా వీలైన ప్రతి ఒక్క ఛానల్ ద్వారా నోటీసెస్ అనేది ఫస్ట్ ఇస్తున్నాం. మనం ఏ రోజు పొలంకి వెళ్ళి ఆ పాయింట్ మార్క్ చేసుకుంటాం, అది ముందే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా తెలపడం జరుగుతుంది. మై రిక్వెస్ట్ అందరు గ్రామస్తులకు కూడా ఏంటంటే, యాక్టివ్గా వాట్సాప్ గ్రూప్స్లో ఉండండి. తర్వాత మన భూమి హక్కులలో అటు ఇటు మారిన తర్వాత ఇది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అదే రీసర్వే టైంలో మనం చూసుకొని జాగ్రత్తగా నోటీసెస్ ఏమొస్తున్నాయి, మనకు అబ్జెక్షన్ ఉంటే అప్పుడే చెప్పేస్తే, దాని తర్వాత అపీల్ స్టేజెస్ అనేవి 3 అపీల్ స్టేజెస్ మనకు డ్యూరింగ్ రీసర్వేనే ఉన్నాయి. లాస్ట్కి ఈచ్ మండల్లో ఉన్న ఆర్డీటీ ఎవరైతే ఉన్నారో ఆయన మొబైల్ మ్యాజిస్ట్రేట్గా కూడా స్పెషల్ పవర్స్ ఇచ్చున్నారు రీసర్వేకి. సో ఆయన వచ్చి ప్రాపర్ ఎంక్వైరీ చేసి కూడా మీకు ఆర్డర్ ఇచ్చేస్తారు. ఏదైతే ఒక ఎక్స్పెన్సివ్ సివిల్ కోర్టుకి వెళ్ళి చేయాల్సిన పని ఉందో అది మన పొలంలోనే మన ముందే అయిపోతుంది ట్రాన్స్పరెంట్గా గ్రామస్తుల ముందు. సో దట్ ఈస్ వై అందరు గ్రామస్తులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మా టీం మెంబర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఈ పాయింట్స్ పెట్టడానికి తిరుగుతూ తెలుస్తుంది ఎన్నిసార్లు ఆ పాములు వస్తున్నాయి, ముళ్ళులు అన్నీ అడ్డం వస్తున్నాయి, అవన్నీ తిరుగుతూ కూడా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకా ఈ సమ్మర్ హీట్లో కూడా తిరుగుతున్నారు కాబట్టి ఇట్స్ అ పార్టిసిపేటివ్ ప్రాసెస్. గ్రామస్తులు, ఆఫీసర్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. జంగారెడ్డిగూడెం పట్టణం రామచంద్రపురంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్టకు అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రతిష్ఠించేందుకు విగ్రహాలు కూడా రామచంద్రపురంకు చేరుకున్నాయి. మహాబలిపురంలో తయారైన ఈ విగ్రహాలు శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకున్నాయి. దీంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఊరేగింపుగా ఈ విగ్రహాలను ఆలయం వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామాలయంను మరింత అభివృద్ధి చేయాలని ఒక కమిటీగా ఏర్పడి పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని తెలిపారు. మార్చి 27వ తేదీన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి ఎంతో మంది దాతలు సహకరించారన్నారు. సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే భక్తులు కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జంగారెడ్డిపట్నం రామచంద్రపురం గ్రామంలో వెలిసి ఉన్న కోదండ రాముడు 1960లో ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ గత సంవత్సరం ఈ గ్రామ ప్రజలందరూ కలిపి కోదండ రామాలయ అభివృద్ధి కమిటీగా ఏర్పడి ఒక బ్యాంక్ సొసైటీ కింద రిజిస్టర్ అయ్యి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాతల సహాయంతో ఈ మొత్తం దేవాలయాన్ని పునర్నిర్మించాలని తలపెట్టి నిత్యం దీప నైవేద్యాలు ఏర్పాటు చేయడం కలిసి సుమారు 40 లక్షలు అయ్యే కార్యక్రమం తలపెట్టి ఈ 10 నెలల కాలంలో అనుకున్న కార్యక్రమాల్లో 90% పూర్తి చేయడం అనేది ఇప్పటికీ ఇచ్చిన దాతలందరికీ కూడా దేవాలయ కమిటీ వారి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మహాబలిపురం నుంచి ఏకశిల విగ్రహాలు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి మరియు వినాయకుడు తదితర దేవతల విగ్రహాలు తెచ్చి గుడికాడ ధాన్యం కింద పెట్టడం ఏర్పాటు చేయడం ఉంది. అలాగే రేపటి రోజున వరంగల్ నుంచి ఏకశిల ధ్వజస్తంభం వస్తున్నది. ఆ దేవదేవుడికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి మార్చి 17 ముహూర్తం నిర్ణయించబడింది. అందరూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జంగారెడ్డి పట్టణంలో రామచంద్రపురం, ఒకప్పుడు ఊరి పేరే రామచంద్రపురం, అంటే రామాలయం ద్వారా ఏర్పడింది. సో రామచంద్రపురంలో గుడి వెలిసి 60-70 సంవత్సరాల నుంచి పెద్దలు గుడి కట్టి దాన్ని అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటా ఉన్నాం. పోయిన సంవత్సరం కమిటీ ఏర్పడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, గోపురం, సాలాహారం, విగ్రహాలు మార్చాలి, ధ్వజస్తంభం పెట్టాలి అన్న సంకల్పంతో అందరం కలిసి కమిటీ ఏర్పడి ఊరందరి సహకారంతోనే దినదినాభివృద్ధి జరుగుతూ విరాళాలు తీసుకున్నామండి. 90% పని పూర్తయింది. ఒక నెల రోజుల్లో మనం ప్రతిష్టా కార్యక్రమం కూడా అన్ని చేసుకుని శ్రీరామనవమి, ఉగాది చేసుకోవాలని కమిటీ వారందరం కోరుకుంటున్నాం. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు నిఘా ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ప్రత్యేక టీంలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వేగవరం వెళ్లే మార్గంలో స్పెషల్ టీం సభ్యులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ జి నాగిరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి వాహనదారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ టీం సభ్యులు హుస్సేన్ నాయక్, సిహెచ్ సోమేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డి రూరల్ మండలం కింద ఎమ్మెల్సీ ఎలక్షన్ డ్యూటీ కింద చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తామండి. మాకు స్పెషల్ వీడియో టీం ఒకటి, మళ్ళీ స్టాటిస్టికల్ సర్వే టీం కానీ వేశారు. దాని తరఫున కలెక్టర్ గారు వేశారు. కాబట్టి మన జంగారెడ్డిగూడెం రూరల్ మండలం కింద ఈ చెక్ పోస్ట్ దగ్గర, వేగవరం వెళ్ళే రోడ్లో చెక్ పోస్ట్ దగ్గర మేము వెహికల్స్ తనిఖీ చేస్తున్నామండి. ఈరోజు ఎమ్మెల్సీ నామినేషన్ డే కాబట్టి స్పెషల్గా వెరిఫై చేస్తూ ఇవన్నీ చెక్ చేస్తున్నామండి. అలాంటి ఏమీ దొరకలేదు. ఈరోజు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అందరూ సహకరిస్తున్నారండి. వెహికల్స్ వాళ్ళు కూడా ఎలక్షన్ రూల్స్ పాటించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ గారు పాటించాలని చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా ఎవరు ఇలాంటి డబ్బులు పంపిణీ కానీ అలాంటి వెహికల్స్లో తీసుకెళ్ళకూడదు. అవన్నీ కూడా అందరికి తెలియజేస్తూ మేమంతా అవేర్నెస్ చేస్తున్నామండి. ఏదైనా ఉంటే దాని మీద కేసులు కూడా బుక్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇదేమో ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళకి క్యాండిడేట్లకి బుక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీళ్ళందరికీ మన సిటీ కేబుల్ ద్వారా తెలియజేస్తున్నామండి ప్రజానీకానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమితి సభ్యులు ఒక ప్రచార వీడియోను విడుదల చేశారు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి పురస్కరించుకొని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ పాదయాత్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనం ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాల నుంచి కూడా, ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల నుంచి కూడా భీష్మ ఏకాదశి పర్వదినాన ద్వారకా తిరుమల పాదయాత్రగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అనేది గత 23 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాదయాత్ర జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలవుతారని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి మరియు శనివారం ఈ రెండు ఒకేసారి రావటం వల్ల ద్వారకా తిరుమలలో కొంచెం జన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగా అంత సాఫీగా దర్శనానికి అంత సాఫీగా ఉండదనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. భక్తులు దీన్ని గమనించి దర్శనం విషయంలో ఏమాత్రం కొంచెం జాప్యం జరిగినా దాన్ని సర్దుకోవాలని చెప్పి ఆశిస్తూ, ప్రతి సంవత్సరం లాగానే మనకి తేనీరు, అల్పాహారం అన్నీ కూడా మార్గ మధ్యంలో భక్తులు, ఆ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాదయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ,
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డక్కలి కులస్తుల వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కర్నె శ్రీనివాస్ పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండలం రామానుజాపురం గ్రామంలో డక్కలి కులస్తుల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు మారాలంటే దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రతన్ రంజన్ మిశ్రా కమిటీ అన్ని జిల్లాలను పర్యటించి తమ సామాజిక వర్గం తరపున అన్ని జిల్లాల్లో రిప్రజెంటేషన్ అందించారన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో డక్కలి కులాన్ని ఏ గ్రేడ్ వర్గంలో చేర్చి కేవలం 1% రిజర్వేషన్ కల్పించడం ద్వారా తమకు అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 20,000 మందికి పైగా డక్కలి కులస్తులు ఉన్నారని, వీరు అట్టడుగున ఉండి అంటరాని జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. తమ ఉపకులాలను గుర్తించి కనీసము 4 నుంచి 8% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదనంగా అధిక జనాభా కలిగి అత్యంత అభివృద్ధి చెందిన కులాలను బీసీలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జి డానియేలు, కె సుబ్బారావు, కె ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరినీ క్రోడీకరించుకొని రేపు తినాన్న మిశ్రా గారు ఢిల్లీ నుంచి రావడంతో మేమందరం మనకు డక్కల కులస్తులు అందరూ కలిసి ఖచ్చితంగా విజయవాడ వెళ్ళి అక్కడ మన కులం సమస్యల మీద, మనం ఇచ్చే రిజర్వేషన్ మీద ఖచ్చితంగా పోరాడి మనం సాధించుకుందాం. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వల్లే అణగారిన కులాలను ప్రత్యేకించి పరుస్తూ తక్కువ రిజర్వేషన్ ఇస్తే అధిక జనాభా ఉన్న మాదిగా మాలలో మిగతా రెల్లి బుడత జంగాలో వీళ్ళందరూ కలిసి మనకు రిజర్వేషన్ ఫలాలు మన నుంచి ఇప్పుడు వరకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా 70 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. మన డక్కల కులం నుంచి ఒక్కడు కూడా ఒక నెంబర్ వార్డుగా కూడా గెలిచిన దాఖలాలు లేవు. నెంబర్ వార్డు కూడా మనకి ఇవ్వలేదు ఎవరు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ దాంట్లో. ఇంకోటి, ఇన్ని సంవత్సరాల నుంచి వాదుకులతోటి కలిసి ఉన్న మనం, యాచక వృత్తి చేసుకున్న మనం, కనీసం మనకి కనీసం ఒక 2 గజాలు 2 గుంటలు 10 గజాలు కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకున్న దాఖలాలు లేవు. క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించటం ఖాయమని మానవతా సంస్థ జిల్లా కెరియర్ గైడెన్స్ డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు తెలిపారు. గుండుగొలను హైస్కూల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10th పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధత కలిగి ఉండాలి, ఉత్తీర్ణత అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులు, నైతిక విలువలతో కూడిన విద్య తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మానవతా మండల చైర్పర్సన్ గుల్లా నూకరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 9, 10 తరగతుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా శాంతి ర్యాలీ కమిటీ డైరెక్టర్ అడుసుమిల్లి నిర్మల, ఏలూరు మానవతా మెంబర్ సుకన్య, ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ రామిశెట్టి గంగాధర్, భీమడోలు మండల చైర్మన్ గుల్లా నూకరాజు, కార్యదర్శి అల్లాడ ప్రసాదరావు, ఆడిట్ కన్వీనర్ రమణశంకర్, మాజీ ప్రెసిడెంట్ బర్ల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంత కష్టపడతారు మీకోసం. దయచేసి టీచర్స్ రెస్పెక్ట్ చేయండి, మంచి భవిష్యత్తు పొందండి, మీ ధర్మాన్ని మీరు కాపాడుతుంది. అలాంటి అమ్మ పెద్దయ్యకి మీరు ఏం చేస్తున్నారు? చాలా మంది వాళ్ళ తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ పడేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తారు. ఆఖరి రోజుల్లో నిన్న అమ్మ ఎలా కనిపించిందో అలా చూడాల్సిన బాధ్యత నీది. ఆఖరి చచ్చిపోతే ఎంతకాలం మిగలదు అమ్మ. స్కూల్ చదివింది అనుకో, సైకిల్ మనం దొక్కాలి. కూడా చెప్తుంది అమ్మాయి వెంటనే వచ్చి నాకు అన్నది, ఏంటి మేడం గారు ఇలా వచ్చారంటే, ఒక కొనగాని శివ అనే ఒక కుర్రాడు బడి మానేశాడు, అమ్మ కొడుకుంది, బడికి వచ్చాడా లేదా, వాడే వచ్చాడని మేడం వాడికి నెక్స్ట్ ఒక మాటగానే పెదవేగి మండలం ముండూరు దళితవాడ శ్మశాన భూమికి రక్షణ కల్పించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం ముండూరు గ్రామంలోని దళితుల శ్మశాన భూమిని పలు ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు దళితులకు చెందిన శ్మశాన భూముల రక్షణ కోసం 2005 సంవత్సరంలోనే అప్పటి ప్రభుత్వం జీవో 1235 తీసుకువచ్చి దళితుల శ్మశాన భూమికి రక్షణ కల్పించిందన్నారు. ఈ జీవోను సక్రమంగా అమలు చేయాలన్నారు. దళితుల యొక్క భూములకు రక్షణ కల్పిస్తూనే శ్మశాన భూములకు కూడా రక్షణ కల్పించాలన్నారు. దళితుల శ్మశాన భూమి ఆక్రమణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, నాయకులు బట్టు మోషే, కొరపాటి విజయ్, గడ్డం గంగరాజు, జాలాది శ్రీను, గడ్డం రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదవేగి మండలం ముండూరులో ఇవాళ దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు గురైంది. గత అనేక సంవత్సరాలుగా మా శ్మశాన భూమి ఆక్రమణకు గురైంది. మా భూమి ఏదైతే ఉన్నదో 6 ఎకరాల 28 సెంట్ల భూమిని మాకు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళ దళితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నోరు లేని దళితుల శ్మశాన భూమిని ఆక్రమించడం అంటే ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో దళితుల మీద దాడులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో. కాబట్టి ఈ దళితుల మీద దాడులు చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఈ మండల తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఈ శ్మశాన భూమిని వెంటనే సర్వే చేసి ఆ భూమిని దళితులకి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ శ్మశాన భూమిని ఇవాళ చూస్తామంటే ఏ డెవలప్మెంట్ ఇక్కడ కనబడట్లా. కాబట్టి శ్మశాన అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలి, ఫెన్సింగ్ చేయాలి. ఈ భూమి ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. సర్వే చేసి ఈ శ్మశాన భూమి ఆ గ్రామ దళితులకి వెంటనే అప్పగించే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో దళితుల్ని పేదల్ని సమీకరించి ఈ శ్మశాన భూమి రక్షణ కోసం ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత, ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజానా సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి పైల రమణ, రాజ్యలక్ష్మి 5 తులాల వెండిని అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో 72వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. అధికారులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తగు చర్యలు తీసుకున్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. భూముల రీసర్వే రైతులకు ఉపయోగకరం. రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని కోరిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి విజ్ఞప్తి. శరవేగంగా రామచంద్ర
రామచంద్రపురం శ్రీ కోదండరామాలయం పునఃప్రతిష్ఠ పనులు. ఆలయం వద్దకు విగ్రహాలు చేర్చిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.